ప్రభుత్వం 2.5 సంవత్సరాలకు వెళ్ళి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 2,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇదే సెంట్రల్ లైబ్రరీకి ఇక్కడికే రాహుల్ గాంధీ ఇక్కడికే వచ్చి ఇదే రాత్రి 7:30కు వచ్చి ఆయన పార్టీ బలోపేతం చేయడానికి ఈ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఒక 4 నెలలు బుక్కులు పక్కకు పెట్టుండని చెప్పి ఆ 4 నెలల తర్వాత మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిపోయిన అతను రాహుల్ గాంధీ ఇక్కడ మా నుంచి లబ్ధి పొంది ఇప్పుడు తన పార్టీ గురించి, తన పార్టీ బలోపేతం చేసుకోవడానికి గురించి మేఘాల మీద గాలిలో హెలికాప్టర్లాగా వచ్చి అక్కడ దిగి ఆయన పార్టీకి సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించుకొని ఆయన పార్టీకి సంబంధించిన ఫండ్లు మాత్రమే తీసుకొని అతను వెళ్ళిపోయిండు. ఈ నిరుద్యోగుల గురించి ఒక్క మాటైనా చెప్పిండా? ఒక నిరుద్యోగుల గురించి ఒక్క మాటైనా మాట్లాడిండా? వాళ్ళకు ఉద్యోగాలు రాగానే వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చినాయి, మాకేమో ఉద్యోగాలు రాలేదు. వాళ్ళకేమో కడుపులు నిండినాయి, మాకు కడుపులు నిండలేదు. వాళ్ళు నిండి సైలెంట్గా ఉన్నారు. మాకు ఎండి మీ ఈ ఎండల్ని ఇదే కాలంలో అక్కడ వ్యవసాయం చేసుకుంటే బతకలేవురా కొడుక అనుకుంటూ మమ్మల్ని ఇక్కడ హైదరాబాద్ పోయి ఏదో చదువుకొని గవర్నమెంట్ నౌకరు వస్తే మమ్మల్ని బాగు చేస్తావురా అని తోలిచ్చిన తల్లిదండ్రులు ఇదే కోస ఇట్లా పడకుంటూ ఉంటావురా, మా లెక్క నువ్వు కావద్దురా, నువ్వు ఒక ప్రయోజకుని కావాలరా అని తోలిస్తే ఇదే గవర్నమెంట్ 2.5 సంవత్సరాలకు వెళ్ళి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అదే దాన్ని నిరసిస్తూ 13వ తారీఖు నాడు దిల్సుఖ్ నగర్లో 10,000 మందితో 10,000 పుస్తకాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ఇదే సెంట్రల్ లైబ్రరీ నుంచి ర్యాలీగా వెళ్ళి మొత్తం ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఒక్క బుక్ తక్కువైనా 10,000 మందికి ఒక్కరు తక్కువైనా మేము అసలే ఊకం.